అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షనర్లకు తాజా వార్త. సీనియర్ సిటిజన్ కార్డు ఇలా డౌన్లోడ్ చేసుకోవాలి. పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే వృద్ధులతో షేర్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే సామాజిక భద్రత మరియు సంక్షేమ కార్యక్రమాలలో భాగంగా భారతదేశంలోని సీనియర్ సిటిజన్లకు ప్రత్యేకంగా అనేక ఆర్థిక ప్రోత్సాహకాలు అందించబడ్డాయి. ఆరోగ్యం నుండి పన్ను ప్రయోజనాల వరకు ఈ ప్రోత్సాహకాలు అటువంటి వ్యక్తుల ఆర్థిక భారాన్ని తగ్గించడం మరియు వారి జీవితాలను సౌకర్యవంతంగా మార్చడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. అయితే ఈ ప్రత్యేక ప్రయోజనాలను పొందేందుకు సీనియర్ సిటిజన్ కార్డు కలిగి ఉండడం తప్పనిసరి. అసలు ఈ సీనియర్ సిటిజన్ కార్డు అంటే ఏమిటి? భారతదేశంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు 60 ఏళ్లు నిండిన వ్యక్తులకు కీలకమైన గుర్తింపు పత్రాన్ని జారీ చేస్తారు. సీనియర్ సిటిజన్ కార్డు అటువంటి వ్యక్తులకు ఆధార్ కార్డు ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది. ఈ కార్డుని పొందేందుకు ఒకరు అధికారిక వెబ్సైట్ లేదా వారు చెందిన రాష్ట్రానికి సేవా కేంద్రాన్ని సందర్శించి ₹10 డిపాజిట్తో దరఖాస్తు అయితే చేసుకుని ఫామ్ సమర్పించాల్సి ఉంటుంది. సీనియర్ సిటిజన్ కార్డు అర్హత మరియు ప్రమాణాలు. ప్రమాణాలండి. సీనియర్ సిటిజన్ కార్డు ప్రయోజనాలను పొందేందుకు ఒక వ్యక్తి తప్పనిసరిగా క్రింది అర్హతలను ప్రమాణాలుగా అనుగుణంగా ఉండాలి. దరఖాస్తుదారునికి కనీసం 60 ఏళ్లు ఉండాలి. అతను లేదా ఆమె తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డును కలిగి ఉండాలి. వ్యక్తి రాష్ట్ర శాశ్వత నివాసాన్ని నిర్ధారిస్తూ అధికారిక పత్రాలను అయితే సమర్పించాలి. సీనియర్ సిటిజన్ కార్డు కోసం అవసరమైన పత్రాలు. సీనియర్ సిటిజన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే సమయంలో ఒక వ్యక్తి సమర్పించాల్సిన పత్రాల జాబితా ఇక్కడ మనం చూడొచ్చు. గుర్తింపు రుజువు, ఆధార్ కార్డు, ఓటర్ ఐడి కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డు, పెన్షన్ కార్డు, ప్రభుత్వం జారీ చేసి గుర్తించినటువంటి గుర్తింపు కార్డు, బ్యాంకు సర్టిఫికేట్, చిరునామా రుజువు, పాస్పోర్టు లేదా యుటిలిటీ బిల్లులు, అద్దె ఒప్పందము, అలాగే రిజిస్టర్డ్ సీల్డ్ డీడ్, బ్యాంకు పాస్బుక్ ఏదైనా చిరునామాకి, వయసు రుజువు, జనన ధృవీకరణ పత్రము, స్కూల్ లివింగ్ సర్టిఫికేటు లేదా పాన్ కార్డు. సీనియర్ సిటిజన్ కార్డు యొక్క ప్రయోజనాలు. సీనియర్ సిటిజన్ కార్డును కలిగి ఉండటం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు కింద ఇవ్వబడ్డాయి. సీనియర్ సిటిజన్ కార్డుని కలిగి ఉన్న తర్వాత మీరు మీ బ్యాంకు లేదా ఏదైనా ఇతర ఆర్థిక సంస్థలో ఫిక్స్డ్ లేదా రికరింగ్ డిపాజిట్ ను తెరిచే సమయంలో ప్రాధాన్యత వడ్డీ రేటును అయితే పొందవచ్చండి. సీనియర్ సిటిజన్లకి ఒక కొంచెం ఎక్కువ వడ్డీ రేట్ అయితే వస్తుంది. సీనియర్ సిటిజన్ కార్డును సమర్పించడం ద్వారా 60 ఏళ్లు పైబడిన వ్యక్తి ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని కూడా ఆర్థిక సంవత్సరంలో 3 లక్షలు పైగా, అంటే కొంచెం ఎక్కువగానే ఉంటుంది నార్మల్ వ్యక్తులతో పోలిస్తే. ఇక రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యం, బస్సు రవాణా సేవల సంస్థ లేదా విమాన ప్రయాణ సంస్థలతో టికెట్ను బుక్ చేసేటప్పుడు మీ ప్రయాణం తగ్గింపులను ఆస్వాదించవచ్చు. సీనియర్ సిటిజన్ కార్డును చూపడం ద్వారా మీరు ప్రైవేట్ ఆసుపత్రులలో రాయితీ వైద్య సదుపాయ ప్రయోజనాలను మరియు ప్రభుత్వ యాజమాన్యంలోని ఆసుపత్రులలో ఉచిత వైద్య చికిత్సను పొందవచ్చు. సీనియర్ సిటిజన్ కార్డు 60 ఏళ్లు పైబడిన వ్యక్తులను భారత హైకోర్టులో విచారణలో ప్రాధాన్యత ఇస్తారండి. విచారణ తేదీలను అభ్యర్థించడానికి కూడా, అంటే వాళ్ళు మాకు పలానా తేదీ విచారణ కోరుకుంటే వారికి ఆ వీలు కల్పిస్తుంది కోర్టు. ఇక MTNL మరియు BSNL కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసే సమయంలో సీనియర్ సిటిజన్లకు ప్రాధాన్యత, సంస్థాపన మరియు కనీస రిజిస్ట్రేషన్ ఛార్జీలు అందించబడతాయి. వృద్ధాప్య కేంద్రాల నుంచి సేవలను పొందడంపై సాధారణ ఛార్జీల కంటే తక్కువ నామమాత్రపు రుసుమును మాత్రమే వర్తిస్తుంది అనమాట. ఒక కార్డు దేశవ్యాప్తంగా ప్రతి చోట చెల్లుబాటు అయ్యే విధంగా అయితే ఉంటుంది అనమాట. సీనియర్ సిటిజన్ కార్డు అప్లికేషన్ ఫామ్. సీనియర్ సిటిజన్ కార్డు కోసం దరఖాస్తు చేయడానికి దరఖాస్తు ఫామ్ ను డౌన్లోడ్ చేసుకొని మీ కొన్ని దశలను అనుసరించవచ్చు. అవి క్రిందివి.
సో నేషనల్ పోర్టల్ ఆఫ్ ఇండియా అనే అధికారిక వెబ్సైట్ని అయితే సందర్శించండి. అక్కడ మీరు సీనియర్ సిటిజన్ గుర్తింపు కార్డు అని టైప్ చేయండి, సెర్చ్ చేయండి ఆ వెబ్సైట్లో. సో దాంట్లో మీరు గుర్తింపు కార్డు దరఖాస్తు ఫామ్ అప్లికేషన్ ఫామ్ కోసం అయితే క్లిక్ చేయండి. లింక్ పై క్లిక్ చేస్తే మీకు ఓపెన్ అవుతుంది అనమాట. ఆ ఫామ్ అయితే ఫిల్ చేయాలి. సీనియర్ సిటిజన్ గుర్తింపు కార్డు జారీ చేయడానికి దరఖాస్తు ఫామ్ ఎంచుకోండి. సీనియర్ సిటిజన్ ఐడి కార్డు కోసం దరఖాస్తు చేయడానికి దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే అందుబాటులో ఉంది. సీనియర్ సిటిజన్ కార్డు కోసం ఎలా దరఖాస్తు చేయాలంటే సీనియర్ సిటిజన్ కార్డు కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలంటే ఈ విధంగా జాతీయ అధికారిక ప్రభుత్వ సేవల పోర్టల్ని అయితే సందర్శించండి. సో మీరు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగించే మీ సంబంధిత రాష్ట్ర ప్రభుత్వ పేజీకి అయితే నావిగేట్ చేయండి. స్క్రీన్ పై దరఖాస్తు ఫామ్ సబ్మిట్ మీకైతే అంటే అప్లికేషన్ ఫామ్ అయితే కనబడుతుంది. అవసరమైన అన్ని వివరాలను అప్లికేషన్ లో ఫిల్ చేయండి. పాస్పోర్ట్ సైజ్ ఫోటోతో పాటు అన్ని సపోర్టింగ్ డాక్యుమెంట్లను అప్లోడ్ చేయండి. అవసరమైన రిజిస్ట్రేషన్ చెల్లింపులు అంటే రుసుము చెల్లించండి. ఇక ఫైనల్ గా అయితే సబ్మిట్ చేయండి. అదే ఆఫ్లైన్ లో అయితే సీనియర్ సిటిజన్ కార్డు కోసం విజయవంతంగా దరఖాస్తు చేసుకోవడానికి మీకు తగిన శ్రద్ధతో అనుసరించాల్సిన దశలు ఇక్కడ ఉన్నాయి. సో మీ సమీపంలోని స్థానిక ప్రభుత్వ పార్టీ కార్యాలయం లేదా మీ యొక్క ప్రాంతంలో జనరల్ తహసీల్దార్ కార్యాలయాన్ని అయితే సందర్శించండి. సో పార్టీ ప్రతినిధి సంప్రదించండి మరియు సీనియర్ సిటిజన్ కార్డు అప్లికేషన్ ఫామ్ అయితే పొందండి. అప్లికేషన్ ఫామ్ లో అవసరమైన వివరాలను పూరించండి మరియు అవసరమైన డాక్యుమెంట్స్ ని కూడా దాంట్లో అటాచ్ చేయండి. సీనియర్ సిటిజన్ కార్డు పొందడం ఎలా? సీనియర్ సిటిజన్ కార్డు పొందడానికి మీరు అర్హత గల ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. దరఖాస్తు ఫామ్ ను పూరించి అవసరమైన సపోర్టింగ్ డాక్యుమెంట్స్ తో పాటు దాన్ని సమర్పించాలి. సీనియర్ సిటిజన్ కార్డు కోసం ఎక్కడ దరఖాస్తు చేయాలి? ఒకవేళ మీరు సీనియర్ సిటిజన్ కార్డు కోసం దరఖాస్తు చేయడానికి ఆన్లైన్ డెమోను ఎంచుకుంటే మీరు అధికారిక జాతీయ ప్రభుత్వ సేవల పోర్టల్ని సందర్శించాలి. మరోవైపు మీరు ఆన్లైన్ మోడ్ను ఎంచుకుంటే కనుక జనరల్ తహసీల్దార్ కార్యాలయాన్ని అయితే సందర్శించడం ద్వారా సీనియర్ సిటిజన్ కార్డు కోసం దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. సీనియర్ సిటిజన్ కార్డులను ఎవరు జారీ చేస్తారు? రాష్ట్ర ప్రభుత్వాలు 60 ఏళ్లు పైబడిన వ్యక్తులకు సీనియర్ సిటిజన్ కార్డును అయితే జారీ చేస్తాయి. సీనియర్ సిటిజన్ కార్డు వల్ల కలిగే ప్రయోజనాలు. సీనియర్ సిటిజన్ కార్డు వల్ల కలిగి ఉండటం వల్ల ఒక వ్యక్తి బ్యాంకింగ్ ఉత్పత్తులపై ప్రాధాన్యత, వడ్డీ రేటు, ఆసుపత్రులలో రాయితీ, ఆరోగ్య చికిత్స వంటి అనేక ప్రయోజనాలు పొందవచ్చు. ఈ కార్డు ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవడం ఎలా అంటే ఈ కార్డ్ని ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవడానికి మనకు అధికారిక జాతీయ ప్రభుత్వ సేవల పోర్టల్ NPS లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. డూప్లికేట్ సర్టిఫికేట్ పొందాలి అంటే ఇలా సీనియర్ సిటిజన్ కార్డు పోయినట్లయితే ఒక వ్యక్తి నేషనల్ గవర్నమెంట్ సర్వీస్ పోర్టల్ నుంచి డూప్లికేట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చండి.